మంత్రపు నిమ్మకాయలు. పూర్వం చీనా దేశంలోని పీకింగ్ నగరంలో ఒక దర్జీ ఉండేవాడు. అతని పేరు చింగ్. అతని తండ్రి కూడా దర్జీయే. అయితే అతను పోతూ పోతూ చింగ్కు ఒక కుట్టు మిషన్ తప్ప ఇంకేమీ మిగల్చలేదు. చింగ్ తండ్రిలాగా దురలవాట్లు కలవాడు, దుబారా మనిషి కాడు. అతను కష్టించి శ్రద్ధగా పనిచేసి తన ఖాతాదారులను తృప్తిపరిచి త్వరలోనే మరి 4 కుట్టు మిషన్లు కొని 4 మనుషులకు జీవనోపాధి కలిగించాడు. చింగ్ మూలంగా అదే వీధిలో ఉండే 10 మంది దర్జీలకు పనులు లేకుండా పోయాయి. వాళ్లకు పని పట్ల లక్ష్యం లేదు. బట్టలు కుట్టిస్తామన్న రోజుకి ఎన్నడూ ఇచ్చేవారు కాదు. వాళ్ళ చుట్టూ తిరగలేక ప్రాణం విసుగున్న గ్రామస్తులకు చింగ్ ఎంతో తృప్తి కలిగించాడు. చింగ్ మూలంగా దెబ్బతినిపోయిన దర్జీలందరూ సమావేశం జరిపి చింగ్ను పతనం చేయడం ఎలాగా అని ఆలోచించారు. వాంగ్ అనేవాడు చింగ్కు భూతవైద్యుడి చేతబడి చేయిస్తే వాడు అడుగంటిపోతాడని చెప్పాడు. అందరూ ఇందుకు సిద్ధపడి కట్టగట్టుకుని భూతవైద్యుడింటికి వెళ్లారు. భూతవైద్యుడి ఇల్లు తాళం పెట్టుంది. తన బంధువులెవరికో జబ్బుగా ఉంటే అతను పొరుగురు వెళ్ళాడట. మర్నాడు వాంగ్ దుకాణానికి భూతవైద్యుడి లాంటివాడు ఒకడు వచ్చి పెద్దగా పెడబొబ్బ పెట్టి, నిన్నెవరో మా గురువు గారిని తలుచుకున్నారట, ఆయన నన్ను పంపించారు, ఏంటి విశేషం అన్నాడు. అతన్ని చూస్తుంటే వాంగుకు అతని మీద గురి కుదిరింది. అతను భూతవైద్యుడితో అంతా చెప్పాడు. భూతాన్ని ఆవాహన చెయ్యాలి, ఖర్చవుతుంది, భరించగలవా అన్నాడు భూతవైద్యుడు. అంతా 10 మంది ఉన్నాం, ఖర్చు పంచుకుంటాం అన్నాడు వాంగ్. నీకు ఒక మంత్రపు నిమ్మకాయ ఇస్తాను, అందులో ఒక బంగారపు నాణెం పెట్టి దాన్ని చింగు దుకాణంలో చేర్చు, మీకు వాడి బెడద తొలగిపోతుంది అంటూ ఒక చీల్చిన నిమ్మకాయను భూతవైద్యుడు వాంగుకిచ్చాడు. వాంగ్ దగ్గర బంగారు నాణెం లేదు. కానీ తన దగ్గర ఉన్న వస్తువులు తెగనమ్మి ఒక బంగారు నాణెం సంపాదించి దాని నిమ్మకాయలో పెట్టి చింగు దుకాణానికి వెళ్ళి అది ఇది మాట్లాడుతూనే నిమ్మకాయను చల్లగా దుకాణంలో ఒక పక్క జార్చి వెళ్ళిపోయాడు. ఈలోపుగా భూతవైద్యుడు మిగిలిన దర్జీలకు కూడా అలాగే నిమ్మకాయలిచ్చి వాటిలో బంగారు నాణాలు పెట్టి చింగు దుకాణంలో వదలమని చెప్పాడు. అందరూ అలాగే చేశారు. రోజులు గడుస్తున్నాయి. చింగు పతనం కాకపోగా తన దుకాణాన్ని పెద్దది చేసి మరింత అందంగా అలంకరించి మరో 10 కుట్టు మిషన్లు కొన్నాడు. దర్జీలకు మతులు పోయాయి. వాళ్ళు భూతవైద్యుడి ఇంటికి వెళ్ళి, మీ శిష్యుడుండేదెక్కడా అని అడిగారు. భూతవైద్యుడు ఆశ్చర్యంగా, నాకు శిష్యులెవరు, నేనే ఈ వృత్తిలో పొట్టగడవక అవస్థపడుతూ ఉంటే నాకు శిష్యులు కూడానా అన్నాడు. వాంగ్ అయోమయంలో పడిపోయాడు. చింగ్ తన దుకాణం చూడరమ్మని వీధిలోని మిగతా దర్జీలకు ఆహ్వానం పంపాడు. అతనికి దశ ఎలా ఎత్తుకున్నది తెలుసుకుందామని దర్జీలందరూ చింగ్ దుకాణానికి వెళ్లారు. చింగ్ అందరికీ చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. వాంగ్ ఉండబట్టలేక, చింగ్ ఉన్నట్టుండి నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది అని అడిగాడు. ఏ అదృష్ట దేవతో నా దుకాణానికి 10 నిమ్మకాయలు 10 బంగారు నాణాలు పంపింది. నిమ్మకాయలతో షరబత్ చేసుకుని తాగేసరికి అంతులేని శక్తి కలిగింది. బంగారంతో కొత్త కుట్టు మిషన్లు కొని దుకాణాన్ని పెద్దది చేశాను అన్నాడు చింగ్. దర్జీలు 7 మొహాలు పెట్టి, ఆ బంగారు నాణాలు మావే, నిన్ను దివాలా తీయించాలని మాకున్నదంతా పెట్టి బంగారు నాణాలతో పాటు మా దారిద్ర్యాన్ని నీకు పంపకం చేద్దాం అనుకున్నాం, కానీ మా ప్రయత్నం బెడిసి కొట్టింది అన్నారు. చింగ్ నవ్వి, ఆ సంగతి నాకు తెలీదు అన్నాడు. దర్జీలు లబలబలాడారు. చింగ్ వాళ్లతో ఎంతో స్నేహంగా, కొత్త కుట్టు యంత్రాలు కొన్నాను కదా, వాటి మీద పనిచేసే వాళ్ళు అవసరం, మీలో ఎవరొచ్చి పనిచేసినా నాకు అభ్యంతరం లేదు, కుట్టుకూలిలో నేనేమీ ఉంచుకోను, ఎంత హెచ్చు పని చేయగలిగితే అంత హెచ్చు డబ్బు గిట్టుబాటు అవుతుంది అన్నాడు. దర్జీలందరూ చింగ్ కింద పనిచేయడానికి ఒప్పుకొని ఆ రోజే పని ప్రారంభించారు. ఆ రోజు దర్జీలు తనపై చాతబడి చేయించడానికి కుట్ర పన్నినప్పుడు తాను చాటున ఉండి అంతా విని తానే భూతవైద్యుడి శిష్యుడిగా వచ్చిన సంగతి చింగ్ మిగతా దర్జీలకు తెలియనియలేదు.